Gas and Corps warned that energy and fuel infrastructure in the region would be legitimate target. డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారు? మీరు కనుక మేము చెప్పిన కండిషన్స్కి ఒప్పని మేము అడిగిన దానికి ఇచ్చి మీరు మాకు లొంగిపోతే ఓకే, లేదు అనుకుంటే మేము ఇరాన్లో ఉన్న బ్రిడ్జెస్ని కుప్పకూలుస్తాం, ఇరాన్లో ఉన్నటువంటి పవర్ ప్లాంట్స్ని కుప్పకూలుస్తామని వార్నింగ్ ఇస్తుందో, ఇప్పుడు అమెరికాపై డైరెక్ట్ అటాక్ చేయాలంటే ఇరాన్కి కొంచెం ఇట్స్ టార్గెట్, బిగ్ టార్గెట్. కానీ పక్కనటువంటి గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలపై టార్గెట్ చేయడం అనేది ఈజీ టార్గెట్. కాబట్టి అమెరికా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నటువంటి జుబైల్ ఇండస్ట్రియల్ సిటీ పైన, అక్కడటువంటి సాటోర్ప్ అండ్ సద్రా ప్రాజెక్టుల పైన ఇప్పుడు డైరెక్ట్గా అటాక్ చేసి అక్కడ తీవ్ర నష్టాన్ని చవి చూపించింది. ఇప్పుడు అమెరికా ఏదైతే వార్నింగ్ ఇచ్చిందో మీ బ్రిడ్జెస్ని, పవర్ ప్లాంట్స్ని, ఎనర్జీ సెక్టార్స్ని కూల్ చేస్తామని, ఇప్పుడు ఇరాన్ కూడా వార్నింగ్ ఇస్తోంది. ఐఆర్జీసీ, ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్స్ అండ్ కార్ప్స్ చెప్తున్న మాట ఏంటంటే అమెరికా పెట్టుబడుల పైన, అమెరికా పవర్ ప్లాంట్స్ పైన, అమెరికా పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ పైన, అమెరికా ఇన్వెస్ట్మెంట్స్ పైన మేము కూడా దాడి చేయగలుగుతాం, కేవలం నువ్వు చెప్తున్నావంతే, మేము మాత్రం చేసి చూపిస్తున్నామని ఇరాన్ అంటోంది. డొనాల్డ్ ట్రంప్ టైం పెట్టాడు, 48 hours అన్నాడు. ఇప్పటికి కూడా ఆయన బై ట్యూస్డే midnight 12 PM అంటున్నారు. అంటే ఈరోజు అక్కడి కాలమానం ప్రకారంగా అర్ధరాత్రి 12 గంటలు, మనకైతే రేపు తెల్లవారుజాము వరకు. సో తెల్లవారుజాము 4 గంటల వరకల్లా భయంకరమైనటువంటి దాడులకు పాల్పడతాను, మీ బ్రిడ్జెస్ని కుప్పకూలుస్తాను, మీ పవర్ ప్లాంట్స్ని పేల్చేస్తాను, ఇండస్ట్రీస్ని పూర్తిగా సర్వనాశనం చేస్తాను వార్నింగ్ ఇస్తున్నాడో, నువ్వు కేవలం వార్నింగ్ మాత్రమే ఇస్తున్నావు, నేను మాత్రం చేసి చూపిస్తున్నాను అన్నట్టుగా ఇరాన్ ఆల్రెడీ అమెరికా ఇన్వెస్ట్మెంట్స్ పైన సౌదీలో ఉన్నటువంటి సాటార్ప్ కానీ, తర్వాత అటు సదారా ప్రాజెక్ట్స్ పైన దాడి చేసింది. ఈ దాడి తాలూకా ఇన్వెస్ట్మెంట్స్ 40% అమెరికా పూర్తిగా కొలాప్స్ అయ్యే విధంగా ప్రయత్నం చేసింది. కానీ ఇరాన్ ప్రయోగించిన ఆ మిసైల్స్ని అడ్డుకుంది ఇటు సౌదీ డిఫెన్స్ మినిస్ట్రీ. సౌదీ ఏం చేసింది, ఆ మిసైల్స్ని అడ్డుకొని ఇంటర్సెప్ట్ చేసి గాల్లోనే పేల్చేసే ప్రయత్నం చేసింది. అవి గాల్లో పేలిపోవడంతో వాటి తాలూకా డెబ్రీస్, అంటే ఆ మిసైల్ పేలిపోయిన తర్వాత ఐరన్ పార్టికల్ కానీ, లేకపోతే దానికి సంబంధించిన ఇంకా ఇతర మెటీరియల్ కానీ ఆ బిల్డింగ్స్ పై పడిపోయి కొంత నష్టాన్ని చవి చూసిందంట. సో సేమ్ సిమిలర్ స్ట్రైక్స్ హ్యావ్ రీసెంట్లీ హిట్ అల్ ధఫ్రా ఎయిర్ బేస్. అల్ ధఫ్రా ఎయిర్ బేస్ ఇన్ ద UAE అండ్ facilities of America investments in Kuwait and Qatar, leading to the disruption in global oil and LNG markets. The Saudi government has urged citizens to remain cautious as air defense systems remain on high alert. సో అక్కడటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని కూడా అలర్ట్ చేసింది. ఆ తర్వాత అక్కడ ఏ క్షణమైన డ్రోన్లు, మిసైల్ పడుతున్నాయి కాబట్టి అక్కడ సిటిజన్స్ కూడా అలర్ట్ చేసి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. సో యాజ్ ఆఫ్ టుడే అక్కడ సౌదీలో జరిగినటువంటి అల్ జుబైల్ దగ్గర దాడికి సంబంధించి అక్కడ ఓవరాల్ నష్టం వచ్చేసి 8,000 crores నష్టం వాటిల్లిందంట, కేవలం ఆ బిల్డింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ మూలంగానే. డైరెక్ట్ ఇంకా మిసైల్ పడలేదు, కేవలం ఆ డెబ్రీస్ పార్ట్స్ పడితేనే ఇంత తీవ్ర నష్టం వాటిల్లిందనంటే, అంటే March 8 అండ్ టుడే March 8 అండ్ April 6 రెండు కలిపిన దాడుల్లో 8,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందంట. డైరెక్ట్గా మిసైల్ పడి ఉంటే ఎన్ని కోట్ల రూపాయలు, 1000 square kilometers విస్తరించినటువంటి ఈ నగరం ఎంత విధ్వంసం అయిపోయేది, ఎంతలా బూడిదమయంగా మారిపోయేది. సో అది కొంత ఆందోళన గురి చేసే అంశం అన్నట్టుగానే అటు సౌదీ భావిస్తోంది. అట్ ది సేమ్ టైం April 6 నిన్న రస్తనురా రిఫైనరీ పైన ఒక అటాక్ జరిగింది. రస్తనురా రిఫైనరీపై అటాక్ జరిగింది. ఇది కూడా సౌదీలో ఉన్నటువంటి రస్తనురా రిఫైనరీ, దానిపై అటాక్ చేయడంతో అక్కడ పోర్ట్ కూడా ఉంటుంది, రస్తనురా అనేది పోర్ట్ కూడా ఉంది. ఆ పోర్ట్ దగ్గర, రిఫైనరీ దగ్గర అటాక్ చేయడంతో సుమారుగా 12 మంది చనిపోయారంట. 12 మంది చనిపోతే సుమారుగా ఇద్దరు గాయాలయ్యాయి. సో however, since the conflict escalated from February 28 to till now, on the April 6 Saudi Arabia has reported at least 12 persons killed and 2 civilians injured in the Riyadh and Eastern Province. రియాద్ అండ్ ఈస్టర్న్ ప్రావిన్స్లో జరిగినటువంటి దాడికి సంబంధించిన దాంట్లో 12 మంది నిన్న మరణిస్తే 2 గాయపడ్డారంట. సో ఎకనామికల్గా సుమారుగా అక్కడ పూర్తిగా ఈ దాడి మొత్తానికి సంబంధించిన ఘటన పైన కేవలం ఇండస్ట్రియల్ లాస్ మాత్రమే 4,50,000 కోట్లు కేవలం ఈ జుబైల్ ఇండస్ట్రియల్స్ సిటీకి సంబంధించి 1000 square kilometers విస్తరించినటువంటి దీనికి సంబంధించి కొన్ని రోజుల పాటుగా షట్ డౌన్ చేయడం, ఆ తర్వాత దాన్ని మళ్ళీ పునరుద్ధరించే ప్రయత్నం చేయడం, పునరుద్ధరించిన తర్వాత మళ్ళీ అటాక్ జరగడం, ఇదంతా కలిపితే 4,50,000 కోట్లు. The persistent targeting of the Jubail industrial city and Rastanura has led to temporary shutdowns of several gas phases and refinery units. Analysts suggest that if the current level of damage of Gulf infrastructure continues, repair cost up to 4.15 lakh crores, 4,15,000 కోట్లు, 4,15,000 కోట్ల రూపాయల నష్టం రస్తానూరా రిఫైనరీకి,
ఈ జుబైల్ అనేటువంటి ఇండస్ట్రియల్ సిటీకి ఇప్పటివరకు డైరెక్ట్ అటాక్ ద్వారా జరిగిన నష్టం 4,15,000 కోట్లు. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోయాయి, బ్యారెల్కి $120 అయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిపేర్స్ తలెత్తాయి, ఫ్యూయల్ ప్రైజెస్ హైక్ అయిపోయాయి, స్టాక్ మార్కెట్ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఇవన్నీ కూడా ఇంకా సపరేట్గా మనం చూస్తే కొన్ని లక్షల కోట్లు దాటిపోయే అవకాశం ఉంది. ఇరాన్కు మాత్రం 12,50,000 కోట్ల రూపాయల నష్టం ఇప్పటివరకు ఈ యుద్ధం మొత్తంలో. 12,50,000 కోట్లు అంటే సుమారుగా మన తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రం 5 సంవత్సరాల పాటుగా తన బడ్జెట్ని గడపొచ్చు. మనకు 3 లక్షల బడ్జెట్ ఉందనుకుంటే 5 సంవత్సరాల పాటు ఒక ప్రభుత్వం మొత్తం లీడ్ చేసే బడ్జెట్ స్థాయిలో నష్టం వాటింది. 12,50,000 కోట్లు ఇరాన్ నష్టపోయింది. ఇంకా ఈ దాడి జరుగుతోంది. డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తూనే ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ ఈరోజు రాత్రి కల్లా మరింత భయంకరంగా మీ ఇండస్ట్రీస్ పైన, ఎనర్జీ సెక్టార్స్ పైన, పవర్ ప్లాంట్స్ పైన అటాక్ చేస్తామని మాట్లాడుతున్నాడు. అది ఆయన మాట్లాడుతున్న క్రమంలోనే ఈరోజు తెల్లవారుజామున అటు జుబైల్ అనేటువంటి ఆ ఇండస్ట్రియల్ సిటీ పైన, బికాజ్ నేను మళ్ళీ ఎందుకు ఈ పేరుని మెన్షన్ చేయాల్సి వస్తుందంటే సౌదీకి 7% జీడిపిని వాళ్ళు డొనేట్ చేస్తున్నారు, అప్ టు 7 to 10%. ఆ సిటీ నుంచే 7 to 10% ఆఫ్ జీడిపి సమకూరుతోంది సౌదీ గవర్నమెంట్కి. దాంతోపాటుగా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఉన్నటువంటి అతిపెద్ద ఇండస్ట్రియల్ సిటీ ఇదే. జుబైల్ ఇండస్ట్రియల్ సిటీ అనేది అతిపెద్ద ఇండస్ట్రియల్ సిటీ. దీనిలో పెద్ద మొత్తంలో అమెరికా ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ డైరెక్ట్గా ఇరాన్ దాడి చేసింది. ఈ దాడిలో కేవలం ఆ డెబ్రీస్ పడడం మూలంగానే, దాన్ని ఇంటర్సెప్ట్ చేసే ప్రయత్నం సౌదీ చేసిన ఆ డెబ్రీస్ పడడం మూలంగానే 8,000 కోట్ల రూపాయల నష్టం వాటినైతే. డైరెక్ట్గా అటాక్ జరిగి ఉంటే ఎంత నష్టం వాటిని అర్థం చేసుకోండి. సో రోజు రోజుకి యుద్ధ తీవ్రత పెరుగుతోంది. డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ పెరిగిన కొద్దీ ఇరాన్ తమ అటాక్స్ని పెంచుతోంది. ఈ అటాక్ రాత్రికి మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉంది. రోజు రోజుకి అటాక్స్ పెరగొచ్చు. ఈ అటాక్స్ పెరిగిన కొలది ఇంకా భారీ నష్టం ఫైనాన్షియల్గా అండ్ అట్ సివిలియన్స్ ఇంజురీస్ కానీ, సివిలియన్స్ డెత్స్ కానీ, క్యాజువాలిటీస్ కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఫైనల్గా ఈరోజు రాత్రి కనుక భయంకరంగా మారితే ఎవరు గెలుస్తారు, ఏం జరగబోతోంది, ఏం జరిగితే బాగుంటుందండి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. సేమ్ టైం ఇరాన్, అమెరికా, హూమ్ డూ యూ సపోర్ట్, ఆర్ ఇక్కడ జరిగినటువంటి యుద్ధంలో ఎవరు గెలుస్తారనుకుంటున్నారో కామెంట్ చేయండి. इनको जो अब तो इनाम सा इतामो बांधे